ఐసిఎస్సి ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే కంపేర్ టు ద సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్సి సిలబస్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. వీళ్ళు కూడా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ నేర్పిస్తారు, అలానే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి వాస్ట్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. అలాగే అనలైటికల్ స్కిల్స్, రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా ఐసిఎస్సిలో పిల్లలకి వచ్చేస్తాయి. సో ఎవరైనా సరే అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి థాట్ ఉన్నవాళ్ళు, తమ పిల్లల్ని అబ్రాడ్లో చదివించాలి అనేటువంటి థాట్ ఉన్నవాళ్ళు అయితే ఐసిఎస్సి సిలబస్ని ఎంచుకోవటం అనేది బెటర్. ఎందుకని అంటే సిబిఎస్సి అనేది ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడల్లోనే ప్రిపరేషన్ అనేది అంతా ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఐసిఎస్సిలో ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా కూడా అనలైటికల్ మీద, అలాగే స్కిల్స్ మీద, అలానే ఓన్గా నేర్చుకోవటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఐసిఎస్సిలో ఉంటుంది. అలానే ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఎక్కువగా నేర్పించడం వల్ల ఫారెన్ యూనివర్సిటీస్ కూడా సిబిఎస్ఈ సిలబస్ కంటే ఐసిఎస్సి సిలబస్ చూస్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కంపేర్డ్ టు ద స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్సి సిలబస్ చదివేటువంటి స్టూడెంట్స్కి కొంత బర్డెన్ ఉంటుంది, బట్ కానీ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్టేట్ సిలబస్కి అయ్యేటువంటి ఫీజెస్ కంటే సిబిఎస్ఈ సిలబస్కి అయ్యేటువంటి ఫీజెస్ కొంత ఎక్కువ ఉంటాయి. దానికంటే ఐసిఎస్సి సిలబస్ చదివేటువంటి స్టూడెంట్స్ ఫీజెస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి.